మీ షా ప్రసన్న. ఈరోజు టాపిక్ ఏంటిదంటే, ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే గీ మాయిశ్చరైజర్. దీన్ని ఎలా తయారు చేయాలి, ఎట్లా వాడాలో ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాలో, యూట్యూబ్లో. మనం కూడా ఒక వీడియో చేస్తే ఏమైనా అయిద్దా అని చేస్తున్నా. అలానే దీని రిజల్ట్స్ కూడా చూద్దాం మరి. అంటే నేను ఫస్ట్ నమ్మలేదు దీంతో అంత గ్లో వస్తుందా అని. దీన్ని కొంతమంది నాకు రికమెండ్ కూడా చేసేళ్ళు, అంటే ఆ వీడియో చేయండి మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ. అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నా వాళ్ళ కోసం అనే కాదు, మీకోసం కూడా. మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుద్దని అనుకుంటున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏం అవసరం లేదు. ఒక గీను వాటర్ ఉంటే సరిపోద్ది. ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలనో చూద్దాం. దీనికి మెయిన్గా కావాల్సింది రాగి ప్లేటు రాగి గ్లాసు మనం రబ్ చేయడానికి. ఇది 100 times రబ్ చేస్తేనే కానీ రాదు. నా దగ్గర రాగి ప్లేటును రాగి గ్లాస్ లేదు కాబట్టి నేను స్టీల్ ఐటమ్స్ వాడుతున్నా. ప్లేటును గ్లాసు నా దగ్గర అవి లేవు కాబట్టి ఇవి ఒకవేళ మీ దగ్గర ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కావాల్సింది వాటరును గీ, ఒకటి ఎంటీ బౌల్ అయినా గ్లాస్ అయినా. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు యాంటీ క్లాక్ వైజ్ అయినా కానీ రౌండ్గా తిప్పొచ్చు. ఇది ఎంటీ గ్లాస్ ఎందుకో నేను ముందు చెప్తా. అది ఫస్ట్ అయితే ప్లేట్లో నేను గోరువెచ్చని నెయ్యి తీసుకుంటున్నా. మీరు అలానే గడ్డగట్టినట్టున్న నెయ్యి తీసుకున్నా పర్లేదు. ఇట్లా హీట్ చేసుకొని లిక్విడ్ టైప్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీంట్లో ఒక 1 spoon వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఏంటిదంటే మనం చేసుకునే బాడీ లోషన్కి కావలసిన మెంట్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామనంటే, నార్మల్గా నెయ్యి తీసుకున్నాం కదా, అందులో కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా రబ్ చేస్తూనే ఉండాలి ఒక 100 times. అప్పుడే మనకు ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. దీన్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ పూసుకుంటే చాలా బాగా ఉంటుందని, చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. మనం కూడా ట్రై ట్రై చేస్తున్నా. కానీ యూట్యూబ్లో చూసి, ఇన్స్టాలో చూసి ఇంట్లోనే కదా చేసుకుందాము అని నా లెక్క చేసుకునేటోళ్ళకు మాత్రం నేను చెప్పేది ఏంటిదంటే, జర నిమ్మలంగా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి. లేకపోతే ఇంకో టిప్ ఏంటిదో తెలుసా, మీకు ఈ ప్రపంచంలో ఎవరి మీద ఎంత కోపం ఉందో ఈ ప్లేట్లో మీరు చూసుకోవచ్చు. యుద్ధానికి వెళ్ళిన సైనికురాలు లెక్క అనిపిస్తుంది. నేనైతే అలానే ఫీల్ అయినా. ఇట్లా రబ్ చేస్తుంటే ఏమనిపించలే, కానీ కొంచెం ఒక 20-30 అట్లా ఆ మధ్యలో చేతులు లాగేసినాయి. దేవుడు నాకు ఇంకో 10 చేతులు ఇస్తే బాగుండు ఈ టైంలో అన్న ఫీలింగ్ వచ్చింది. మనం రబ్ చేసిన కొద్దీ ఒక ఉండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎగ్జిట్ వాటర్ అన్నీ ఒక ప్లేట్లో కొంచేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంటీగా ఒకటి బౌల్ పెట్టాను కదా, అందులోకి వంపేసుకొని మళ్ళీ న్యూ వాటర్ పోసుకుంటా మళ్ళీ రబ్ చేసుకుంటూనే ఉండాలి. నార్మల్గా అందరూ 100 times అంటున్నారు, కానీ 100కి ఎక్కువ టైమ్సే చేయాలి. మరీ పర్టికులర్గా 100కే కదా అని ఆఫ్ చేయొద్దు. మనం బయట కొనే బాడీ లోషన్స్ ఎలా ఉంటుందో ఇది కూడా ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా రబ్ చేస్తూనే ఉండాలి. ఒక క్రీమ్ టైపు ఫామ్ కావాలి మొత్తము. ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయి. మనం ఇంకా వాటర్ పోయిన అవసరం లేదు మనకు అట్లా ఫామ్ అయినాక. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా చూడండి, మీకు కరెక్ట్ క్రీమ్ తయారవుతుంది అంటే ఇది పద్ధతి. ఇలా ప్లేట్ని నువ్వు 1 side ఉంచితే వాటర్ అనేది మొత్తం ఎగ్జిట్ అయిపోతాయి, క్రీమ్ మొత్తం ప్లేట్కే అతుక్కుంటుంది. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇలా వాటర్ ఎన్నిసార్లకు మార్చుకోవాలి అని. ఏం లేదండి, ఒక 10 times మనము రబ్ చేశాక ఎగ్జిట్ వాటర్ వస్తాయి. ఆ వాటర్ని మనం వేరే కప్లోకి వంచేసినాక ఇలా న్యూ వాటర్ పోసాక మళ్ళీ ఇలా నేను చూపించినట్టు రబ్ చేస్తే ఒక 2 minutesకో 3 minutesకో మళ్ళీ నువ్వు ఎట్లా పోసిన వాటర్ అలానే ఎగ్జిట్ అయిపోతుంది. అప్పుడు ఆ వాటర్ని నువ్వు మళ్ళీ ఇంకో ఖాళీ బౌల్లో పోసేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా అయితే నేను అనుకున్నట్టు బాడీ లోషన్ అయితే తయారైపోయింది.
ఆర్గానిక్ వేలో న్యాచురల్గా మంచి రిజల్ట్స్ రావాలంటే మాత్రం ఇలా చేసుకోండి పక్కా. ఇట్లా కల్తీ ఎక్కువ కెమికల్స్ కలిపిన క్రీమ్ కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకున్న క్రీమ్తోని మంచి బెనిఫిట్స్ వస్తాయని నా నమ్మకం. ఇందులో ఇంకోటి ఏంటిదంటే పసుపు కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇందులోనే కొంచెం అంటే మొత్తం కలపకండి, జస్ట్ కొంచెం చేతిలో తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేస్తే ఇలా నల్ల మచ్చలు అనేవి అన్నీ పోతాయి. నాకైతే ఈ లోషన్ తయారు కావడానికి 3 hours టైం పట్టింది. 3 hours కన్నా కొంతమందికి ఎక్కువనే పడుతుంది. తీసుకున్న క్వాంటిటీ బట్టి టైం పెరుగుతుంది. 100 times పక్కా చేయాలని రూల్ ఏం లేదు. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిగా వస్తుందని నా అభిప్రాయం. 3 or 4 hours తర్వాత ఇలా కనబడుతుంది, అంటే కలర్ చేంజ్ అవుతుంది లోషన్. స్మెల్ కూడా ఏం రాదు. నేను దీన్ని హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఎంత స్మూతీగా షైనీగా కనబడుతున్నాయి అంటే అంత షైనీగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మీరు ఒకవేళ ఇది బయటికి పెట్టుకొని పోతే కొంచెం జిడ్డు జిడ్డు అవుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మస్తు పర్ఫెక్ట్గా ఉంటుంది. నాది ఆయిలీ స్కిన్, అంటే నార్మల్గా అయినా నాకు కొంచెం ఆయిలే ఉంటుంది కాబట్టి నేను కొంచెం పెట్టుకున్నా కానీ నాకు హెవీగా అనిపించింది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మంచి పర్ఫెక్ట్ ఉంటుంది. నైట్ క్రీమ్ లాగా వాడడం బెటర్. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.